క్రైస్తవ సమాజం మేల్కోవాలి. క్రైస్తవ సమాజం సువార్త అని అంటే కేవలం మైకులు పెట్టుకుని చెప్పడం మాత్రమే కాదు, ప్రతి రంగంలో కూడా నాయకత్వం, ప్రతి రంగంలో కూడా మన వంతు సోషల్ గా, రిలీజియస్ గా, ఆర్మీలో, పోలీసు వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో, ఇలా ఏ ఏ వ్యవస్థలు అయితే భారతదేశంలో ఉన్నాయో అన్ని వ్యవస్థల్లో కూడా మన భావజాలాన్ని మనం వినిపించగలగాలి, ప్రాక్టీస్ చేయగలగాలి. అది దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఆలోచన. హనీ జాన్సన్ గారు అరెస్ట్ అయితే మనం ఎంతగా విలవిలలాడిపోతున్నామో అంతేగా దిశ కేసు జరిగినప్పుడు విలవిలలాడిపోవాలి. అదే బాధతో మనము రేపు ఎవరైనా హిందువులు అరెస్ట్ అయితే కూడా మనం ముందుండాలి. న్యాయం కోసం, అది ముస్లింలకు జరిగినా, హిందువులకు జరిగినా, క్రైస్తవులకు జరిగినా మనం ముందుండగలగాలి. అయితే ఇప్పుడున్న నేపథ్యం హనీ జాన్సన్ గారిది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయగలం అని గనక ఆలోచిస్తే, ఇప్పుడు కావాల్సింది బైబిల్ పట్టుకుని చెప్పేటటువంటి నాయకుల యొక్క, అంటే వారు మాత్రమే నాయకులు అని అనుకోవడం మానేసి అన్ని రంగాల్లో ఉన్నటువంటి నాయకులను కలుపుకోగలగాలి. ఒక ఎజ్రా, ఒక నెహెమ్యా మరియు లేవీయులు ఏ విధంగా అయితే ఒకే ప్లాట్ఫామ్ కు వచ్చి పనిచేయగలిగారో, దేవుని మందిర నిర్మాణం చేశారో, అలాగే ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ఎజ్రాలు, ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి నెహెమ్యాలు, ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి లేవీయులు అందరూ ఒక చోటుకి రాగలగాలి. సో మొట్టమొదటిగా నా ఉద్దేశంలో మనం తీసుకోవాల్సినటువంటి చర్యల్లో మొట్టమొదటిది ఏంటి అని అంటే, క్రైస్తవులకు ఒక లీగల్ సెల్ అనేది లేదు, ఉన్నా కానీ సంఘటితంగా లేదు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, పంచాయతీ దగ్గర మొదలైతే హైకోర్టు వరకు కూడా క్రైస్తవ నాయకులు అందరి కోసం పనిచేయగలిగే వాళ్ళు ఉండాలి, అందరి కోసం గలం విప్పగలిగే వాళ్ళు ఉండాలి. మనం లాయర్స్ అనగానే, లేకపోతే లీగల్ సెల్ అనగానే ఒక 4-5 లీగల్ సెల్స్ పేరు మీరు చెప్పొచ్చు ఇప్పుడు వెంటనే. కానీ ఎఫికసీ లేకపోతే ఎఫెక్టివ్ గా పనిచేసేటటువంటి లీగల్ సెల్ మనకు ఒకటి కొరత. మన ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒక లీగల్ సెల్ అనేది కొరత మనకు ఉంది. ఒకటి రెండు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ ఎఫెక్టివ్ గా చేసేటివి ఒక నంబర్ డయల్ చేస్తే పోలీసు వాళ్ళకంటే ముందుగా మన వాళ్ళు లీగల్ సెల్ నుంచి అక్కడికి వెళ్ళగలిగే వాళ్ళు మనకు ఇప్పుడు అవసరం.